తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొండగట్టు అభివృద్ధికి భారీ నిధులు మంజూరయ్యాయి. అంజన్న భక్తుల సౌకర్యార్థం కొండగట్టులో 96 గదులతో కూడిన భారీ సత్రం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా 35 కోట్ల 19 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సిఫారసు మేరకే ఈ నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ ప్రజలు అంజన్న భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టుకు రోజురోజుకు పెరుగుతున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండగట్టు అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు ఈ నిధులు ఎంతో దోహదపడతాయంటున్న కొండగట్టు ఈవో శ్రీకాంతరావుతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కొండగట్టు పుణ్యక్షేత్రంలో ప్రస్తుతానికి అయితే 35 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా టీటీడీ అయితే శాంక్షన్ చేయడం జరిగింది. అయితే టీటీడీ బోర్డు నుంచి అయితే వచ్చినటువంటి 35 కోట్లను ఇక్కడ అభివృద్ధి కొరకు అయితే చేస్తామని చెప్పేసి చూస్తున్నారు. అయితే మనతో పాటు ఈఓ గారు ఉన్నారు. అయితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో మాట్లాడదాం. చెప్పండి సార్. జై శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అండ్ స్వామి వారికి గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ గారికి అపారమైన నమ్మకం ఉండడంతో అప్పుడు వారు ఎలక్షన్ల కన్నా ముందు ఇక్కడికి వచ్చిన సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఇచ్చిన మాటకు అనుగుణంగా వారు టీటీడీ ద్వారా 35 కోట్ల 19 లక్షలు మాకు దేవస్థానానికి టీటీడీ ద్వారా శాంక్షన్ చేయించిన విషయం వారి ఇంజనీరింగ్ విభాగం ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. అట్టి విషయంలో ఆ విభాగం వారు కూడా నిన్న 20వ తారీఖు రోజు అయితే వారు వచ్చారు, స్థలం కూడా చూసుకొని వెళ్ళారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన డబ్బుల్ని స్వామివారి దీక్షా విరమణ మండపము మరియు భక్తుల సౌకర్యార్థము ఒక 100 గదులు నిర్మించడానికి వాళ్ళు శాంక్షన్ చేసి ఉన్నారు. దానికి వారు మరి శంకుస్థాపన చేయగానే కార్యక్రమాన్ని ఆ నిర్ణీత సమయంలో పూర్తి చేసేటట్టు నేను తగిన చర్యలు తీసుకొని భక్తులకు సౌకర్యాలు తొందరగా అందుబాటులో వచ్చే విధంగా నేను చూస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా స్వామివారికి పవన్ కళ్యాణ్ గారికి స్వామివారి మీద ఉన్న భక్తిని మరియు ఈ విధంగా శాంక్షన్ చేయించినందుకు గాను స్వామివారి కృప దయ ఎల్లవేళ్ళ ఆయన వెంబడే ఉండాలని నేను దేవస్థానం తరఫున కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ప్రస్తుతానికి ఇప్పుడు మా ఇక్కడ చూస్తున్నట్టయితే వాటర్ బాటిల్ విషయంలో కానీ ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ అమ్మే పరిస్థితి నడుస్తున్నది. అయితే అదేవిధంగా కొబ్బరికాయ కొట్టినా కానీ ఇక్కడ 5 రూపాయలని గుండు తీపించుకుంటే మళ్ళీ అదనంగా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు అని చెప్పేసి భక్తులు ఆపుతున్నారు. దానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు? నేను వచ్చిన కొత్తల్లో కూడా ఇట్లాంటి ఆరోపణలు చాలా వచ్చాయి. నిరంతరంగా నేను నిఘా పెట్టడం వల్ల అది తగ్గించబడింది. మళ్ళీ అట్లాంటి సంఘటనలు కూడా పునరావృతంగా ఎప్పుడైనా అట్లాంటి కంప్లైంట్స్ ఫిర్యాదులు వచ్చిన సమయంలో కూడా మేము తీవ్రంగా వారికి ఆదేశాలు ఇస్తున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఆ క్రమంలోనే మేము బోర్డ్స్ కూడా పెట్టాం, రేట్ల బోర్డులు పెట్టుకున్నాం. అంతేకాకుండా మేము సీరియస్గా మన తలనీలాల దగ్గర వాళ్ళు ప్రతిఫలాల ద్వారా చేస్తారు. అట్లాంటిది మాకు ఏ విధమైన ఎవిడెన్స్ దొరికిన మరుక్షణం మీ ప్రతిఫలాలను రద్దు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఆయా శాఖ సూపరింటెండెంట్లకు కూడా తగిన ఆదేశాలు ఇస్తూ నిరంతరంగా మేము అట్లాంటి చేయకుండా చూస్తాం. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని కూడా మీరు తెచ్చిన సందర్భంగా కూడా మళ్ళీ నేను ఈ రోజు రివ్యూ చేసుకొని నేను వారికి ఆ విధమైన కట్టుబాట్లు చేస్తాను. అయితే ప్రస్తుతానికి కొండగట్టు పుణ్యక్షేత్రానికి అయితే అధిక సంఖ్యలో భక్తులు అయితే బారులు తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే అదేవిధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా కల్పించామని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. అదేవిధంగా ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేట్లు అమ్మినట్టయితే ఫిర్యాదు చేసినట్టయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు ఇవారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రిక్వెస్ట్ మేరకు 35 కోట్లు ఏదైతే శాంక్షన్ చేశారో ఆ 35 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని భక్తులకు సౌకర్యం కల్పించే విధంగా చూస్తామని చెప్పేసి తెలుస్తున్నది. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కొండగట్టు నుండి.